మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ జై శ్రీరామ్. నా పేరు శ్రీనివాస్. నేను బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ని. నేడు గోవుకు సంబంధించి ఎలాంటి కఠినమైన చట్టాలు పెట్టినా కానీ అక్రమ రవాణా అనేది ఆగకుండా పోతుంది. అడ్డు అదుపు లేకుండా వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడకొచ్చినాయి కాబట్టి స్వేచ్ఛగా ఇష్టం వచ్చిన రీతిలో వాహనాలలో పెట్రోల్ ట్యాంక్లో కానివ్వండి, లేకపోతే పాల ట్యాంక్లో కానివ్వండి, డీసీఎంలో కానివ్వండి, బొలేరో వాహనాల్లో మొన్నటికి మొన్న వాజిద్ నగర్లో మత్తిన దీక్షలు ఇచ్చి కియా కార్లో కూడా గోవులను తరలించడం జరిగింది. వీళ్ళకు కఠినమైన శిక్ష లేకపోవడం వల్లనే వీళ్ళు ఈ విధంగా రవాణా సౌకర్యాన్ని పూనుకుంటున్నారు. కాబట్టి స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ కఠినంగా వీళ్ళను శిక్షార్హులుగా ప్రకటిస్తేనే, కఠినమైన చట్టాలు తీసుకొస్తేనే ఈ అక్రమ రవాణా అనేది ఆగిపోతుందని మేము అనుకుంటున్నాం. గో సంరక్షణ పిల్లలు కూడా గోవులను ఆపాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతుంటే ఇది తప్పని నిలదీసిన వాళ్ళ మీద కేసులు పెట్టడము, కోట్ల చుట్టూ దింపడము, వాళ్లకు అవగాహన లేని ప్రాసెస్ను అధికారులు చెప్పడము, ఇది ఎంతవరకు దారితీస్తుందో అర్థం కావడం లేదు. ప్రతి పౌరుడు గోసేవ చేద్దామని చెప్పి ముంగడికి వస్తుండు. కానీ అంతలోపే ఈ కఠినమైన నిర్ణయాల వల్ల ఎవరైతే స్థానికంగా వాళ్ళకు సహకారం లభించకపోవడము, లేకపోతే పోలీసులు కూడా ఇది నీదే తప్పు, అసలు నీకేం అధికారం ఉందని చెప్పేసి నిలదీయడము, కళ్ళ ముంగట గోకపోతే కనికరం రాని మనిషి అన్నట్టు ఎవడు ఉండడు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రాగానే ఆ వాహనాన్ని వెంబడించడము, వాహనాన్ని పట్టుకోవడము లాంటి కార్యక్రమాలు చేస్తారు. కావున పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క హిందువు గోమాతను దేవతగా పూజిస్తాడు. కాబట్టి ఈ యొక్క అక్రమ రవాణాను నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ దృష్టికి వస్తే మీరు వాళ్ళకు సహకరించకుండా చట్టాలను చట్టం పరంగా కార్యక్రమాలు నడిపించుకునే విధంగా అధికారులకు ప్రోత్సహించాలని నాయకులకు హెచ్చరించడం జరుగుతుంది. మున్ముందు గోమాతను అక్రమంగా తరలించినా కానీ, లేకపోతే నిర్బంధించినా కానీ ఈ విధంగా అవుతుందా అనే విధంగా శిక్షలు అమలు చేస్తేనే కానీ మనము గోమాతను రక్షించుకోలేని పరిస్థితి భారతదేశంలో కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విన్నవిస్తున్నా, మీరు దీనికోసం ఒక ప్రత్యేక కమిటీని వేస్తారా, లేకపోతే ప్రత్యేక అధికారులను నియమిస్తారా, అది మీకే తెలుసు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే కానీ గోమాతను మనం కాపాడే విధంగా మనము ముందుకు పోవాలని. అలాగే ఇప్పుడు గుజరాత్లో యోగి గారు ఒక్కొక్క ఆవుకు 6,000 ఇస్తున్నట్టు ఇక్కడ మీరు కూడా ఏదైనా ఒక పథకం పెట్టి హిందువులు వాళ్ళకు అమ్ముతురు కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా కోసుక తింటున్నారు. మన గోమాతను మనం అమ్మకుండా మనమే దాన్ని కాపాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కొనరు కాబట్టి తినరు, మనం అమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు కొనుక్కొని తింటారు. కాబట్టి మనం అమ్మకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఇంటికి గోమాతను కాపాడుకునే వాళ్ళకి 6,000 స్కీమ్ చొప్పున మీరు ప్రకటిస్తే చాలా బాగుంటుందని చేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాన్స్వాడ అసెంబ్లీ తరఫున కోరుతున్నాను. అలాగే మనం పట్టిన గోవులను గోశాలకు తరలిస్తే గోశాల యజమానులు కూడా మా దగ్గర గాసం లేదు, వీటిని ఉంచడానికి ప్లేస్ లేదు, దయచేసి మా గోశాలకు రాకండి అని చెప్పేసి తేకముందే మేము వస్తున్నామని చెప్పేసి ఫోన్ చేయగానే మాకు ఫోన్లో మీరు తీసుకురాకండి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి గోశాలను కూడా ప్రభుత్వం దత్తత తీసుకొని పోషించాలని, లేకపోతే ప్రతి గోశాలకు ఆర్థిక సహాయం మంజూరు చేయాలని, అలాగే మనం పట్టుకున్న ఆవులు కూడా తెల్లారి ఏ విధంగా డిస్పాచ్ అవుతున్నాయో అర్థం కాకొచ్చింది. మనం పట్టుకునే వీటికి ఒక ట్యాగ్, లేకపోతే ఇది కొయ్యడానికి పరికే రాదని చెప్పేసి ఒక ఏదన్నా కార్డు సిస్టమ్ తీసుకొస్తే కూడా బాగుంటుందని చెప్పేసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణలో గోవులను అక్రమంగా తరలిస్తూ అక్రమంగా కట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోవులకు రక్షణ కరువైపోయింది. ఇది ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము, గోవులను రక్షించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా గోరక్షణ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, గోవులను రక్షించే విషయంలో గోరక్షకులు వాళ్ళు చూసి ఆ బండ్లను ఆపితే కూడా వాళ్ళకు ఈరోజు
ప్రభుత్వము వాళ్ళని ఆపితే చట్టం చేతుల్లోకి తీసుకోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు మా పరిధిలో రాదు మీ పరిధిలో రాదు అని చెప్పేసి కాలయాపన చేస్తూ వీళ్ళను పట్టుకున్న వాళ్ళనే భయపెడుతున్నారు. ఈ విధంగా జరిగితే గనక తీవ్రంగా ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అధికార యంత్రాంగము ఎవరైనా చూసి ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకొని ఎడలో చట్టము ప్రజల చేతుల్లోకి పోయే పరిస్థితి ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేస్తే ఇవి ఎక్కడికక్కడ ఈ అక్రమ రవాణా జరగదు, ఈ ఇబ్బందులు ఉండవు, ఎవరి చేతుల్లోకి చట్టం పోదు, ఎక్కడ ఏ గొడవలు ఉండవు. అధికార యంత్రాంగం సరైనట్టుగా పనిచేయకపోవడం వల్లనే వీళ్ళందరూ పట్టియడం వల్లనే ఇది జరుగుతున్నది. అందుకని అధికార యంత్రాంగాన్ని మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పరిధిలో పనిచేసి పట్టుకున్న వాళ్ళకు రక్షణ కొరకు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నాం. ఈరోజు అదేవిధంగా గోవుల మీద ప్రేమాభిమానాలతోని ఎక్కడైనా అక్రమంగా తరలిస్తుంటే ఆ వెహికల్లను చూసి ఆ ప్రేమతోని వాళ్ళు వెహికల్ ఆపినట్టయితే ఈరోజు అధికార యంత్రాంగము వాళ్ళను రక్షించే కోసము ఉల్టా వీళ్ళనే భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళపైనే కేసులు పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఎవరైతే అక్రమంగా తరలిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆవుల మీద ప్రేమతోని ఆపిన వ్యక్తుల మీదనే ఉల్టా కేసులు బనాయించి వాళ్ళను భయపెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.